అవతల చూసే టైం అయిపోతే పిల్లలు వచ్చేస్తారు. అక్కడికి వెళ్ళిపోయాడు. ఓ సొంటో సొంటో ఎక్కడున్నా వాళ్ళు రారా, పిల్లలు వచ్చే టైం అయిపోతుంది. సొంటో ఓ సొంటో కొనుక్కొట్టుకున్నప్పుడు పక్క వచ్చానే నీకు పిలిచేస్తాను అప్పుడు. ఓ సొంటో అక్కడ వాళ్ళు రారే. వచ్చేస్తున్నాయి గారు మీరేటయ్యారు బాబు అయ్యారు ఏటయ్యారు వస్తున్నాను పిలిచేస్తాను. మీరు తొంభట్టుకొని పక్క వెళ్తానేమో మీరు ఆపుకుంటున్నారు. చొంబెత్తి మాట్లాడే చొంబడుకొని బయటికి చెప్పండి. కెమెరా ఎవరి దగ్గర ఉంది? పిల్లలు వచ్చి చెప్పారు పిల్లలు మ్యూజిక్ పాడుతున్నాడు తెలియకుంటారు. బాబు పెళ్లి నీ కాదు బాబు, మన అమ్మగారి పెళ్లి. మన అమ్మాయి గారిగా మన అమ్మాయి గారే అవ్వండి నీకు అసలు చెప్పండి కొంచెం చేస్తాను. కూర్చొని ఇప్పుడు చేస్తాను ఒకడు ఒక్కసారిగా కష్టం కూడా ఏం చేయాలి, దూతం కూడా కందులు అన్ని పనులు చేసాను. లైట్ వస్తున్నా ట్రైన్ వస్తున్నా లైట్ వస్తుంది టైప్ అంటున్నా
అమెరికా సంబంధం కదా ఫ్లైట్ లో వచ్చి ఉంటారులే ఇబ్బంది మళ్ళీ ఏదో చదువుతున్నావు ఏంటో గారు పుడుతున్నాయి గారు ఏంటనే గారు మరి మరేనే ఎప్పుడు కొత్తలు కానీ చెప్పండి సౌండ్ వస్తుందండి గేదెలు వచ్చి తోలరా నీకే తోల చెప్తున్నా తోలకి వెళ్ళి తోలలో పిల్లలు వచ్చేస్తారు ఇంకా పలకడే వీడికి ఏం చేస్తారు దగ్గర మరి గొప్పపోతురా అవును ఇప్పుడు అమెరికా సంబంధం అంటే కొంచెం బిల్డప్ ఇవ్వాలి మా దగ్గర చూస్తే ఏం లేదు బిల్డప్ ఇస్తాం కరెక్టే వీటిని ఎవరు చేస్తే ఏదై గారు దేవాలయ గారు మళ్ళీ మీకు పిలుస్తారు మాట చెప్పాలి దేవాలయ గారు ఇప్పుడు మన చిన్నమ్మ గారికి వచ్చే సంబంధం ఎక్కడి నుండి వస్తుంది అక్కడ నుండి దగ్గర ఉంది కదా అలా కుడికాల పక్కన అదే అక్కడ నుండి వస్తుంది మనకే సంబంధం వచ్చేస్తుంది మళ్ళీ చెప్పు వాళ్ళు అక్కడ అల్ల పక్కలో ఉంటుంది వాళ్ళు అక్కడ చుట్టూ కోసం ఉంటుంది ఉంటుంది పక్కన ఒక పెద్ద కుడికాల ఉంటుంది ఉంటది ఆ పక్కన చిన్న కమ్మలి ఉంటుంది ఉంటది అక్కడ నుండి వచ్చేస్తారు ఇంకేది అందరూ నీకు మరి గారు మన మగాళ్ళకి పెద్ద అమెరికా సంబంధం వచ్చేసని చెప్పేస్తాను బాబు అమెరికా సంబంధమే వస్తుందిరా బాబు అమెరికా సంబంధం మరి కాదా ఏం చూస్తారు ఇక్కడ మీరు ఏం చేసామంటే అదంతా ఆలోచిస్తాం కానీ ఇప్పుడు ఏం లేదు మన దగ్గర చూస్తే ఏం లేదు అవునా కదా నిజమే మరి అమెరికా సంబంధానికి ఎంతమంది మరి బిల్డప్ ఇవ్వాలి కదా బిల్డప్ బిల్డప్ అంటే ఏంటి బిల్డప్ అంటే ఏంటంటే లేనిది ఉన్నట్టుగా చెప్పడమే బిల్డప్ మన దగ్గర నిజంగా లేదు కదా ఉన్నట్టు మరి అందుకే అదే బిల్డప్ అంటే అర్థమైందా నీకు ఇప్పుడు ఓహో ఓకే చెప్పండి 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 ఇప్పుడు అలా కాదా ఇప్పుడు బిడ్డ వస్తారు ఎంట్లో వస్తున్నారు ఎంట్లో వస్తున్నారు రైట్ వస్తున్నారు ఇలా వచ్చి కూర్చుంటారు కూర్చోండి ఇప్పుడు నువ్వు కూలింగ్ అడిగారు అనుకో కూల్డ్రింక్ అడుగుతారు ఎంట్లో వచ్చాక మరి కూలింగ్ అడిగారే అనుకో అప్పుడు ఏం చేస్తావు నువ్వు మళ్ళీ చేస్తాను మన గుళ్ళు ఒకే కొట్టు ఆ గడ్డ బాగా ఉంది వెళ్ళి ఎక్కువ వచ్చేస్తారు ఇంకేది ఏదే చేస్తావరా మరి అక్కడికి తేవాలి ఇంకేది అలా అనకూడదు నువ్వు ఏమన్నదంటే అయ్యగారు ఇప్పుడు మన పెద్ద ఫ్రిడ్జ్ ఉంది కదా దాని నుంచి అమ్మడం లేదు మొన్న చిన్న ఫ్రిడ్జ్ కొన్నాం కదా దాని నుంచి అవ్వాలని అడగాలి లేదు కదండి అదే బిల్డప్ అర్థమైంది ఇప్పుడు నీకు ఓహో మనం తెలుసుకుంటే తెలియదా మేనేజ్ చేద్దాం మేనేజ్ చేద్దామా చేసేద్దాం ఓకే మరి మీరు మేనేజ్ చేద్దాం నేను కూడా ఇచ్చేస్తాను బిల్డప్ ఇచ్చేస్తున్నారు ఇంకా ఇచ్చేస్తాను ఆ మాట మీద ఉంటాను ఇచ్చేస్తాను అదంతా నేను చూసుకున్నాను కదా నీకు ఎందుకు నేను ఉన్నాను కదా ఓకే గారు చూసి కాదు చూసి ఇంకో మాట వచ్చి చెప్పండి గారు ఇప్పుడు కోడి అడిగారు అనుకో మన పెద్ద ఫ్రిడ్జ్ ఉంటే చిన్న ఫ్రిడ్జ్ ఉంటే అని అడుగుతారు అదే కొబ్బరి పండు అడిగారు కొబ్బరి ఏం చేస్తావా టైగర్ మరి అంత అనుకుంటున్నా చెప్పేస్తాను నేను ఇది ఎందుకు బెల్లం పిచ్చిపోతాను అడగండి బెల్లం పిచ్చేస్తాను గ్యారంటీ కదా ఏమని చెప్తారా చెప్తాను గారు ఆ మాత్రం నమ్మకం ఉంది గారు మొత్తం తెలిసేసాను కదా నేను అంతా ఒరే నువ్వు నా కొత్త కొల్లే తీసి కదా ఏదేస్తున్నా గారు సరే ఓకే గారు ఓకే తులసి బాగా తులసి బాగా చూసేస్తున్నాయి గారు నీకు బెల్లప్ప తెలుసు కదా బిల్డప్ బావగారు బావగారు ఎవరు వచ్చారు బావగారు వచ్చారా బావగారు బావగారు బాగున్నదా చాలా బాగుంది
ఇల్లు మంచి టేస్ట్ కట్టించారండి ఏదా పెళ్లి కొడుకు ఏంటంటే ఏమేమో నోట్ పెట్టుకున్నాడు అమెరికా అమెరికా సంబంధం వెళ్ళి కూర్చో ఆస్తి ఆస్తి ఎవరండి మీ అబ్బాయా మీ అబ్బాయా మా అబ్బాయి కాదండి మా ఇంట్లో పని పనులు కూడా బాగా చూసుకుంటారండి మీరే సరే కూర్చోండి కూర్చోండి అలా కూర్చోండి బావగారు మరి ఏం తీసుకుంటారు ఏం చెప్పండి ఎంత బాగుంటుందో చల్లటి కూల్ డ్రింక్ కూడా చూడండి కూల్ డ్రింక్ తెప్పించాలా తెప్పించండి ఓ సొంటో బాగా నేను కావాలి చూడు కూల్ డ్రింక్ మన కూల్ డ్రింక్ ఇచ్చారు కదా అయ్యారు కూల్ డ్రింక్ అన్నారు కానీ మరి మన వాళ్ళ తెలుసు కదా నాలుగు అంతస్తులు బుచ్చు మరి దాంట్లో ఏమంటారా డబల్ బుచ్చులో ఏమంటారా మరి చిన్న అది చిత్రం ఏంటి పంపిస్తే మనకు చెప్పకూడదు కదరా చెప్పు ఓకే బావగారు ఏం తెచ్చుకోవాలండి మీకు అది ఏంటంటే మొన్న చిన్న ఫ్రిడ్జ్ కొన్నాం ముందు కొద్ది పెద్ద ఫ్రిడ్జ్ ఉండేది అందుకని ఇంకొద్ది పెద్ద ఉండేది ఓ వీటి మాకంట ఫ్రిడ్జ్ లేకుండా టికెట్ ఎలా తెచ్చాను ఇప్పుడు బావగారు టికెట్ అంటే కొంచెం పోతుంది అన్నాడు డైరెక్ట్ అన్నాడు సరే పని చేయండి క్రికెట్ ఇల్లు ఉండి పెట్టి కోకోనట్ వాటర్ అడగండి కోకోనట్ వాటర్ అదే పోయి మంచి తినమానండి చెప్పండి అయ్యారు బావగారికి డ్రింక్ వచ్చాక కొబ్బరి బోండం కావాలి మన కొబ్బరి బోండం మర్చిపోను అయ్యారు కొబ్బరి బోండం అన్నారు కానీ చిన్నప్పుడు మీ అమ్మని పుట్టే రాత్రి 30 ఎకరాలు ఆ తోటలో తెమ్మంటారా మీరు మొత్తం కడితే కదా చిన్నప్పుడు మరి అప్పుడు 20 ఎకరాలు రాసింది మీ అమ్మ మరి ఆ దాన్ని తెమ్మంటారా లేకపోతే మొన్న కొంచెం 10 ఎకరాలు దాంట్లో తెమ్మంటారా నువ్వు నీకు అది చెప్తున్నాను మనకు ఉన్నాయి నాకు చెప్పకరా బాబు మనకు ఉన్నాయి నాకు తెలియకూడదు కదా పెళ్ళేగా అప్పుడు చూపించాను ఓకే కవర్ తెచ్చి ఇంత చేస్తాను తెచ్చేస్తాను బావగారు బావగారు కవర్ కొట్లు ఉన్నాయా ఉన్నాయండి 3 4 ఉన్నాయి 3-4 కవర్ చెట్ల కవర్లే కోట్ల అండి ఒక 30 ఎకరాలు ఒక 40 ఎకరాలు 20 ఒక 10 ఓరే బాబాయ్ మరి ఏమన్నా కవర్లు అరే సరే నువ్వు ఎంత అమ్మగారు ఉంటారా అమ్మగారు కూడా పిలిచే అమ్మగారునా అమ్మగారు అన్నారు మరి అయ్యారు చెప్పు మరి అమ్మగారు అన్నారు కదా మరి మొన్న సంస్థగా పెట్టారు కదా అమ్మగారు వెళ్ళమంటారా బావగారు అదేంటి అదే కదండి అదేంటి 1వ తరం 2వ తరం అంటాడు బాగా సమాధి కూలింగ్ పిల్లలు బాబు మరి